రాజశేఖర రెడ్డి పట్ల, రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు. ఈ పులిందుల తాలూకా ప్రజలు విశ్వాసానికి మారుపేరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పులిందుల తాలూకాకు సంబంధించిన ప్రజలంతా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఏ తాలూకాలో లేరని చెప్పి గట్టిగా చెప్తాను నేను. ఎస్, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వారిని ప్రేమించే ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిదఫా గెలిపించగలుగుతున్నారు. వారి గౌరవాన్ని ప్రతి సంవత్సరానికి పెంచగలిగినారు. ఇది మేము నమ్మింది. ప్రజలు నమ్మినాం, నాయకత్వాన్ని నమ్మినాం. కానీ మీరేం నమ్మినా తెలిసినా, తెలుగుదేశం పార్టీ ఏమి నమ్మింది తెలిసినా, 2000 ఓట్లు కలిగిన ఈ మండలంలో వాళ్ళకు వచ్చి ఏమి నమ్మినారు? వాళ్ళు నమ్మింది రెండే రెండు: ధనాన్ని నమ్మినారు. విచ్చలవిడిగా డబ్బును ఏరులై పారిస్తాం. రెండవది వాళ్ళు నమ్మింది పోలీసులు నమ్మినారు. వాళ్ళ దగ్గర ఉన్న రెండే రెండు అస్త్రాలు: ఒకటి ధనం, మరొకటి పోలీస్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుండేది ఏంటంటే కనుక ఈ రోజు నుంచే కదా ప్రారంభమైంది క్యాన్వాస్. ఈరోజు 4వ తారీఖు, నిన్నటి నుంచి మొదలు పెట్టినారు. 10వ తారీఖు వరకు 12 ఎలక్షన్, అంతా కలిపితే వారం రోజులు. ఇది తొలి దినం. ఇప్పుడు జరుగుతుండేది ఏంటంటే కనుక ఈ పులివెందుల రూరల్కి సంబంధించి జరుగుతుండేది అంటే కంటేనా, ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. నాయకులు కొనడానికి సంసిద్ధమైనారు. అది విచిత్రం ఏంటంటే, ప్రజలారా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా, 1,00,000 విలువ చేసే నాయకునికి 10 లక్షలు, 10 లక్షలు విలువ చేసే నాయకునికి ₹1. ఎక్కువ మాట్లాడితే 2 కోట్ల రూపాయలు. 1,00,000 విలువ చేసే నాయకునికి 10 లక్షలు ఇస్తాం, మా సైడు రా. 10 లక్షలు విలువ చేసే నాయకునికి 2 కోట్లు ఇస్తాం, మా సైడు రా అని చెప్పి నాయకులు కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించినారు. ఇది ఎన్నాళ్ళు జరుగుతుందంటే, బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది, తుఫాను 3 రోజులు చిత్తూరు, నెల్లూరు, కర్నూలు తిరుక్కొని వస్తుందంటారు చూడి, అట్లా ఈ నాయకులు కొనే, ఈ కార్యకర్తలు కొనే కొనుగోలు వ్యాపారం ఒక 3 రోజులు ఉంటుంది. 4, 5, 6, మళ్ళీ 7, 8, 9 నుంచి పోలీస్ దౌర్జన్యం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్టేషన్లో పిలిపించడం, కార్యకర్తలను స్టేషన్లో పిలిపించడం, బైండోవర్ కేసుల పేరుతో సతాయించడం, కౌన్సిలింగ్లు ఇచ్చే ప్రయత్నం పేరుతో స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టడం, 1, 2 కేసులు ఉండే వాళ్ళకు రౌడీ షీటర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు ఇవి జరగబోయేది. ఒకటి ధనం, ఒకటి పోలీస్. ఈ రెండింటిని నమ్ముకొని మీరు గెలవాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా నేను, తెలుగుదేశం పార్టీ వాళ్లకు, ఇంత చేసి మీరు 12వ తారీఖు జరిగే ఎలక్షన్ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు పోలీసుతో దౌర్జన్యం చేయండి. కనీసం 12వ తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగా ఈ మండలంలో ఈ జడ్పీటీసీ ఎన్నికకు జరగగలిగితే 3 నుంచి 4 వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజలారా. కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయంటే, ధనాన్ని ఖర్చు చేయాలా, వ్యవస్థలను ఉపయోగించుకోవాలా, పోలీసును ఉపయోగించుకోవాలా, చివరికి వచ్చే తలికి 12వ తారీఖున ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యకరమైన సంఘటనలకు ప్రయత్నం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత పొరపాటున ఏదైనా తారుమారు జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం అని జబ్బలు గుద్దుకోవాలా. ఇదే కదా మీది. ఈ సంవత్సరం కాలగలిగిన ఈ జడ్పీటీసీ ఎన్నిక కోసం మీరు చేస్తాండే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఎన్నికల్లో అయినా కానీ ఓటమిని చూపించి, ఏదో ఒక రూపంలో అవమానాన్ని కలిగించి, అందులో నుంచి మేము సంతృప్తిని పొందాలనేదే మీ మనస్తత్వం. ఇది ఒక్కనాటికి కూడా జరగదు. ఈ పులిందుల తాలూకా ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం ఒక్కనాటికి కూడా మీకు అది సిద్ధించదు. ఎందుకంటే నేను కూడా పులిందుల తాలూకా బిడ్డనే కాబట్టి చెప్తా ఉన్నా,
నాది కూడా సింహాద్రిపురం మండలం వైటిపాలెం గ్రామమే స్వగ్రామం కాబట్టి పులిందుల రక్తమే నాలో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా, ఈ తాలూకా ప్రజలు అత్యంత వివేకవంతులు, రాజకీయ పరిజ్ఞానం పరిణితి కలిగిన వాళ్ళు, విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు, నమ్మిన తన ప్రజానాయకుడిని డబ్బుకు అమ్మడబోకుండా బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులిందుల తాలూకా ప్రజలు మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా. అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో మరొకరికో సంబంధించింది కాదు. ఈ ఎన్నిక 100కు 100% పులివెందుల తాలూకా ప్రజలకు, పులివెందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ. ఈ పోటీ ఎవరికో కాదు, పులివెందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ. పులివెందుల ప్రజలు తన అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు, ఎదుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు. ఇదే ఎన్నిక జరుగుతోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా, పులివెందుల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది, ఆ పులివెందుల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులివెందుల తాలూకాలో పుట్టిన బిడ్డగా పులివెందులే గెలుస్తుంది. 100కు 100 గట్టిగా చెప్పగలుగుతా. కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థకు ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం మేము. దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలా, అన్ని వ్యవస్థలు పనిచేయాలా. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో ఎవరైనా ఒక స్టోర్ డీలర్ పనిచేయలేదంటే, వాళ్ళకి అనుకూలంగా మారలేదంటే అప్పుడే విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఆడికి పోయి వాడిని తూకమై ఒక అర్ధ కేజీ బియ్యం ఎక్కువ ఉందో తక్కువ ఉంటే కనుక కేసు పెట్టు, వాడిని సస్పెండ్ చేయి. మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? బిల్లు రావాలా, కాంట్రాక్ట్ బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? ఓ కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో కొట్టియాలనా? మా సైడ్ వచ్చావా? అంటే ప్రభుత్వం నుండి వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని డబ్బును ఏరులై పారించి దుర్మార్గాలు చేసి నాయకులు కొనుగోలు చేసి ఎన్నికల నాటికి ఫ్రీ పోలింగ్ కూడా జరపకుండా చేసి ఎన్నికల్లో గెలిచినామని చెప్పి అనిపించుకొని జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే మీ తలంపు మంచిది కాదని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం. నిజంగా మీకు మంచి పాలన అయితే చెప్పండి. పల్లెలో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం, మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం. 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినాం. ఒక 50 ఏళ్ళ 50 ఏళ్ళ అన్న దగ్గర పోయి అడగండి, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అంటారు అడుగు, ఏం చెప్తాడు అర్థమవుతుంది. ప్రతి ఆడపిల్లకు 1500 అని చెప్పినావు, ఇచ్చినా అని చెప్పి అడుగు, ఏమడుగుతుందో చెప్తారు. 1500 ఇచ్చినావా? 50 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినావా? 60 సంవత్సరాల కొత్త పెన్షన్ ఇచ్చినావా? నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినావా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? మెగా డిఎస్సి వేసినావా? రైతులకు 2 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా? 26,000 ఇచ్చినావా? 6,000 ఇచ్చినావా? 5,000 ఇచ్చినావా? ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినావా? డిఆర్ ఇచ్చినావా? లేకుంటే ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ ఇచ్చినావా? అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు పెంచినావా? ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా? లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా? వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా? ఏం చేసినావో పల్లెలో చెప్పు. అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే, మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి, శూన్యం కాబట్టి, మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని, పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు. నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తానా, మాకు పోటీ మీరు కాదు. మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెడ్పీటీసీ స్థానానికి పోలీస్. మాకు పోటీ చేసింది పోలీస్. మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే. నేను చెప్పేది అక్షర సత్యమని 5వ తారీఖు కొద్దిగా, 6వ తారీఖు కొద్దిగా, 7వ తారీఖు కొద్దిగా, 12వ తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా. అయితే మేము పట్టిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి కార్యకర్తలమైన నాయకులమైన మేము
శ్వాస వదిలేదానికైనా సంసిద్ధమే తప్ప, త్యాగాలకైనా సంసిద్ధమే తప్ప వెనుదిరిగిపోవడం అంటూ ఉండదు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం. గెలుస్తాం, గెలుస్తాం, గెలుస్తాం. ఏమైనా అడిగితే చెప్తా, ఏదైనా అడిగితే చెప్తా. వైఎస్ కుటుంబం చీలిపోయింది, ప్రజల్లో అదే అభిప్రాయం అనేది రెండు ప్రశ్నలు అవుతుంది. వైఎస్ కుటుంబంలో కొద్దిగా ఏదైనా భేదాభిప్రాయం చీలిపోయిన దానికి ప్రజలు చీలిపోయేదానికి ఏం సంబంధం ఉంది? ప్రశ్నే తప్పు. వైఎస్ కుటుంబంలో ఏదైనా చీలికలు వచ్చినాయంటే అది సమాధానం చెప్తాం. ఆ కుటుంబానికి చీలిపోయిన దానికి ప్రజల్లో చీలికలు వచ్చేదానికి ఏం లేదు. ఎవరు చీలిపోయినారు? అవినాష్ రెడ్డి అట్టే ఉన్నాడు, మనోహర్ రెడ్డి అట్టే ఉన్నాడు, భాస్కర్ రెడ్డి అట్టే ఉన్నాడు, జార్జి రెడ్డి అందరూ అట్టే ఉన్నారు. ఎవరు లేరు. ఒక్క షర్మిలమ్మ ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అంతే. అట్లా ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటుంటే 2-3 పార్టీలు ఉన్నాయి. ఏది వదినమ్మ ఒక పార్టీ ఉంది. ఎవరు వదినమ్మ అంటే ఎవరు? ఒక పార్టీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక సైడ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒకటి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఒకటి ఉన్నాడు. 36 రకాలు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే. మరి అది ఎట్లా? ఆ పార్టీలో ఎక్కడ రక్త సంబంధికులు అన్నదమ్ములు పోటీ చేసిన దాఖలాలు లేవు. కేటీఆర్ చెల్లెలు మనస్పర్ధ అది పెద్ద పాయింట్ కాదు. ఇక్కడ ప్రజలు చీలిక అనేది లేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చీలిక అనేది కూడా లేదు. చెల్లెలు ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇంకా పోలీసులకు ఎటువంటి ఆలోచన లేదు, మీరే కలిగిస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు ఏది పుట్టిస్తున్నారు ఆలోచనలు కేసు పెట్టడానికి? నేను చెప్తాను కదా, ఈరోజు 4వ తారీఖు ఇది, 5వ తారీఖు ఏంది, 6వ తారీఖు ఏంది, 9వ తారీఖు ఏంది, 12వ తారీఖు ఏంది చూడు. 12వ తారీఖు ఎలక్షన్ అయిపోయే నాటికి ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలో, ఎంత రాసి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను. ఇది ఏమీ జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో, పోలీసుల కాలు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటాడు రాచమల్లు. ఛాలెంజ్ ఇది. జరపమను. 3000 ఓట్లకు తక్కువ గెలిచే నా కొడుకుని ఎంగిలి ముయ్యమను. మా మీద ప్రజల ఓట్లేసే పరిస్థితి అయితే 100% ఏమీ లేదు. డబ్బు పోలీస్, డబ్బు పోలీస్, డబ్బు పోలీస్. చెప్తాను కదా, కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. లక్షకు 10, 10కి 1 కోటి, 1కోటికి 6. ఇంకేముంది? బల్లావిడనే ఇచ్చినారు 4 కోట్లు ఇచ్చామురా అని. ఇంకేముంది? ఇంకా నేను 20 కోట్లు ఇచ్చి నాకు కూడా 20 కోట్లకు నేను పోతా అంటే నాకు కూడా 20 కోట్లు ఇచ్చారు. అన్నకు 30 కోట్లు ఇచ్చి అమ్మడపోతా అంటే అన్న కూడా పిలిచారు రామసుబడన్ అని కూడా. ఏమంటే రామసుబడన్ అమ్మడబోడు, మేము అమ్మడబోం కాబట్టి మమ్మల్ని అడగడంలే అంతే. లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు నాకు. లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు. రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక 10 తీసుకో, కోవర్టుగా పనిచేయి మాకని చెప్పి. అంటే ఏ దానికి అదింది? మా సైడ్ వచ్చావా ఒక రేటు, కోవర్టుగా పనిచేస్తావా ఒక సైడు. మా సైడ్ రాలే, కోవర్టుగా చేయలే. మా అపోజిషన్ వాళ్ళ దగ్గర పోయి ఇంకో మాట. ఏం గెలిచినా కానీ మీకేం పేరు వస్తుందా? మనలో వాని బల్లావిడికే పేరు వస్తుంది, ఇంకోనికే పేరు వస్తుంది. మీరంతా అపోజిషన్ వాళ్ళు కదా, మాకు సాయం చేయండి. ఇట్ట పడితే ఇట్ట, అట్ట పడితే అట్ట, ఎట్ట పడితే అట్ట. ఇప్పుడు ఒక్కటే